నాకైతే చాలా హ్యాపీగా అండ్ చాలా ఎక్సైట్మెంట్ తో ఉన్నా ఇవాళ మాత్రం. ఎందుకో తెలిస్తే మీరు కూడా ఈ వీడియో కంటిన్యూగా స్కిప్ చేయకుండా చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. మీరు కూడా హ్యాపీ ఉంటారు, మీరు కూడా ఎక్సైట్మెంట్ గా ఫీల్ అవుతారు. ఎందుకో తెలుసా, నిన్నటి మ్యాచ్ పాకిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్ ఏమైంది, మ్యాచ్ కారణంగా అయితే అంటే వర్షం కారణంగా అయితే రద్దయింది. దానివల్ల ఎందుకు హ్యాపీనెస్ అంటే పాకిస్తాన్ కి ఒక్క విన్ కూడా లేదు ఐసీసీ ఛాంపియన్షిప్ ట్రోఫీలో. వాళ్ళే ఐసీసీ ఛాంపియన్షిప్ వాళ్ళే హోస్ట్ చేస్తున్నారు, వాళ్ళకి ఒక్క మ్యాచ్ కూడా విన్నింగ్ లేదు. అండ్ లాస్ట్ మ్యాచ్ కూడా ఇలా రద్దు అయ్యి చెరుకు పాయింట్ తోటి పాకిస్తాన్ కి ఒక్క మ్యాచ్ కూడా విన్నింగ్ లేకపోవడం నాకైతే చాలా హ్యాపీగా ఉంది భయ్య. మీకు కూడా హ్యాపీ ఉందా కింద కామెంట్ చేయండి. అండ్ ఇవాళ మ్యాచ్ ఏముంది తెలుసా, ఏముంది ఇవాళ మ్యాచ్, ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా. లాస్ట్ మ్యాచ్ ఇంగ్లాండ్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ జరిగినప్పుడు ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు హీరోలు ఒక సైనికుల్లాగా పోరాడిర్రు, గెలిచిర్రు 8 runs తోటి. మరి ఈ మ్యాచ్ ఆస్ట్రేలియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్, మరి ఇవాళ ఎవరు గెలవబోతుర్రో దాని ప్రివ్యూ అయితే మనం ఆడుకోలే కదా ఈ వీడియోలో. ఇంకా లేట్ ఎందుకు మళ్ళా, చలో. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ కుమార్ బ్లాగర్. వీడియో స్టార్ట్ చేసే దానికంటే ముందు దీని గురించి ఖచ్చితంగా చెప్పాలి కదా భయ్య ప్రతి వీడియోలో. అదే ఏంటంటే మన జీవితంలో మనందరినీ ఎవరు లైక్ చేయరు భయ్య, అర్థమైంది కదా. మన జీవితంలో మనల్ని అందరూ ఎట్లాగో లైక్ చేయరు. కనీసం మీరు ఎక్కడైనా ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ మీ ఊర్లో మీరు షేర్ అయితే ఈ వీడియోని షేర్ చేయండి. మీరు యూట్యూబ్ ఓపెన్ చేయగానే నా వీడియో కనుక మీకు రావాలి అనుకుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని క్లిక్ చేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే నేను వీడియో చేయగానే వెంటనే మీ దాకా వస్తుంది. లైక్ ఎందుకు చేయమంటున్నా అంటే కొత్త వాళ్ళకు కూడా రీచ్ అవుతుంది, వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఒకవేళ వాళ్ళకి క్రికెట్ గురించి ప్రివ్యూస్ కానీ రివ్యూస్ కానీ కావాలనుకుంటే వాళ్ళు కూడా చూస్తారు. అందుకే భయ్య, సరేనా, టాపిక్ లోకి వెళ్ళిపోదాం అయ్యా. ఓకేనా, టాపిక్ ఏంటంటే ఆస్ట్రేలియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్. దీనికంటే ముందు ఒక్కసారి పాకిస్తాన్ గురించి మాట్లాడదాం. పాకిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్ అయితే మ్యాచ్ కారణంగా అయితే రద్దు అయిపోయింది భయ్య. దానికైతే నిజంగా ఫ్యాన్స్ అయితే చాలా ఎంటర్టైన్మెంట్ అయితే మిస్ అయిపోయారు. కానీ ఇండియన్ ఫ్యాన్స్ అయితే చాలా హ్యాపీగా ఉంటారు, ఎందుకంటే పాకిస్తాన్ కి ఒక విన్ కూడా లేదు. అసలు రిజ్వాన్ టీము కనీసం ఈ మ్యాచ్ లో అయినా కనీసం వాళ్ళ ఇజ్జతన్నా కాపాడుకొని కనీసం విన్ అయ్యి ఈ ఐసీసీ ఛాంపియన్షిప్ ట్రోఫీని ఎండ్ చేద్దాం అనుకున్నారు. కానీ వాళ్ళకు నిరాశనే ఎదురైంది. మనకైతే ఫుల్ హ్యాపీ, అంతే. నేనైతే చాలా హ్యాపీ. మరి మీరు హ్యాపీ ఉన్నారో లేదో నాకే తెలియదు. అండ్ ఇవాళ మ్యాచ్ ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా. ఇవాళ ఎవరు గెలుస్తారో చాలా ఎక్సైట్మెంట్ తోనే ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా. ఎందుకు తెలుసా, ఆస్ట్రేలియా గెలిచింది అనుకో ఆస్ట్రేలియా సెమీస్కి వెళ్తుంది, ఆఫ్ఘనిస్తాన్ గెలిచింది అనుకో ఆఫ్ఘనిస్తాన్ సెమీస్కి వెళ్తుంది. ఈ రెండిట్లో ఏది గెలిచినా గానీ సౌత్ ఆఫ్రికా సెమీస్కి వెళ్ళినట్టే. ఎందుకు తెలుసా, సౌత్ ఆఫ్రికాకి 3 points ఉన్నాయి, ఆస్ట్రేలియాకి 3 points ఉన్నాయి. కానీ సౌత్ ఆఫ్రికాకి రన్ రేట్ ఎక్కువ ఉన్నది. రన్ రేట్ 1+ సౌత్ ఆఫ్రికాకి ఉన్నది, ఆస్ట్రేలియాకి 0 point something ఉంది. ఇక్కడ ఆస్ట్రేలియా గెలిచింది అనుకో ఆస్ట్రేలియాకి ఎన్ని పాయింట్స్ వస్తాయి, 5 points వస్తాయి. అండ్ సౌత్ ఆఫ్రికాకి 3 points ఉంటాయి కాబట్టి వీళ్ళిద్దరు టాప్ 2 లో ఉంటారు, సెమీస్ కి క్వాలిఫై అవుతారు. అండ్ ఆస్ట్రేలియా ఓడిపోయి ఆఫ్ఘనిస్తాన్ గెలిచింది అనుకో ఆఫ్ఘనిస్తాన్ కి 4 points ఉంటాయి, సౌత్ ఆఫ్రికాకి 3 points ఉంటాయి, ఆస్ట్రేలియాకి 3 points ఉంటాయి. కానీ సౌత్ ఆఫ్రికాకి రన్ రేట్ ఎక్కువ ఉండడం వల్ల సెకండ్ లో ఉంటది కాబట్టి ఈ టాప్ 2 అనేది క్వాలిఫై అవుతాయి. అండ్ మరి ఇవాళ ప్రివ్యూ కనుక మనం మాట్లాడుకుంటే మ్యాచ్ ఎక్కడ జరగబోతుంది, లాహోర్. మరి లాహోర్ లో ఇంత ముందుకు మ్యాచ్ల గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ఇంగ్లాండ్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మొన్న జరిగిన మ్యాచ్ లో ఇంగ్లాండ్ వాళ్ళు 325, ఇంగ్లాండ్ వాళ్ళు కాదు మన ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు 325 runs చేసి కూడా డిఫెండ్ చేసుకున్నారు. అదే ఇంగ్లాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ జరిగినప్పుడు 351 runs చేసారు పోయి ఇంగ్లాండ్ వాళ్ళు. అయినా కానీ చాలా ఈజీగా చేసేసారు ఆస్ట్రేలియా వాళ్ళు, సేమ్ గ్రౌండ్ లాహోర్ లోనే. కానీ ఇవాళ మాత్రం సేమ్ అదే పిచ్ కాబట్టి ఆల్మోస్ట్ రన్స్ అయితే ఉంటాయి, 300+ runs అయితే ఉంటాయి. ఒకవేళ ఆఫ్ఘనిస్తాన్ కనుక టాస్ గెలిచింది అనుకో సేమ్ మళ్ళీ అదే ఫస్ట్ బ్యాటింగ్ అయితే తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేసి తర్వాత బౌలింగ్ జబర్దస్త్ చేద్దామని అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళ దాంట్లో 3 స్పిన్నర్లు ఉన్నారు. ఎవరు ఉన్నారు, నూర్ అహ్మద్, మొహమ్మద్ నబీ, రషీద్ ఖాన్. ఈ 3 స్పిన్నర్ని ఫేస్ చేయాలంటే చాలా కష్టం అవుతుంది ఆస్ట్రేలియాకి. కానీ ఆస్ట్రేలియాకి బ్యాటింగ్ స్ట్రెంత్ ఉన్నది కానీ బౌలింగ్ స్ట్రెంత్ లేదు. బ్యాటింగ్ స్ట్రెంత్ అయితే వాళ్ళు చేజింగ్ లో వచ్చినా ఫస్ట్ బ్యాటింగ్ వచ్చినా ఖచ్చితంగా 350+ runs చేస్తారు. ఆల్మోస్ట్ 400 కొట్టడానికి అయితే ట్రై చేస్తారు వాళ్ళు ఆస్ట్రేలియా వాళ్ళు. కానీ టాస్ గెలిస్తే మాత్రం ఈ నిర్ణయం అయితే తీసుకుంటారు భయ ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు. ఒకవేళ ఆస్ట్రేలియా టాస్ గెలిచింది అనుకో ఖచ్చితంగా వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటారు. వాళ్ళు కూడా ఫస్ట్ బ్యాట్ తీసుకొని మంచిగా దంచి తర్వాత సెకండ్ వాళ్ళు చూస్తారు. లేకపోతే వాళ్ళు ఫస్ట్ ఫీల్డింగ్ చేసుకొని నెక్స్ట్ చేజింగ్ తీసుకుందామని అనుకుంటారు ఆస్ట్రేలియా వాళ్ళు. కానీ
అక్కడైతే ఇవాళ రెయిన్ కూడా పడబోతుందని చెప్పేసి కొంచెం అయితే ఉన్నది, మాక్సిమం అయితే లేదు కానీ సెకండ్ హాఫ్ లో కూడా ఇంప్రూవ్మెంట్ ఇంకా మంచిగా ఉందని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఆల్మోస్ట్ రెయిన్ అయితే పడడం అనేది చాలా తక్కువ, మాక్సిమం అయితే రావద్దని అనుకుందాం. ఎందుకంటే ఆస్ట్రేలియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ అయితే చాలా జబర్దస్త్ ఉంటది, మస్తు మజా వస్తుంది భయ్య అందరికి. అండ్ ఇక్కడ ఆస్ట్రేలియా గెలవబోతుందా మరి ఆఫ్ఘనిస్తాన్ గెలవబోతుందా అని మాట్లాడుకుంటే సేమ్ ప్లేయింగ్ 11 అయితే అదే ఉంటది. ఆస్ట్రేలియా నుంచి అదే ఉంటది, ఆఫ్ఘనిస్తాన్ నుంచి కూడా అదే ఉంటది. మరి నా ఒపీనియన్ ఏందో నేను చెప్పాలి కదా. నాకైతే ఖచ్చితంగా ఆస్ట్రేలియా గెలవదేమో అనిపిస్తుంది భయ్య. ఆఫ్ఘనిస్తాన్కి అయితే ఒక 60% అయితే నేను ఇస్తున్నా, ఆస్ట్రేలియాకి 40%. అంటే నా ఒపీనియన్ ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ కి కొంచెం గెలిచే ఛాన్స్ ఎక్కువ ఉంది అని చెప్పేసి నాకు అనిపిస్తుంది, గెలుస్తుందేమో అని అనిపిస్తుంది నాకైతే. మరి మీ ఒపీనియన్ ఏందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. కొంతమంది అనుకుంటారు ఆస్ట్రేలియా చాలా పెద్ద టీం కదా భయ్య, ఆఫ్ఘనిస్తాన్ చాలా చిన్న టీం కదా, ఆఫ్ఘనిస్తాన్ ఏడే గెలుస్తుంది ఆస్ట్రేలియానే గెలుస్తుంది కదా అనుకోవచ్చు. అది కాదు. నిన్న మ్యాచ్ చూసారు కదా, ఇంగ్లాండ్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ ఎట్లా గెలిచింది ఆఫ్ఘనిస్తాన్. ఇంగ్లాండ్ ఎంత తోపు టీం అది కూడా కాదు కదా. మరి వాళ్ళ ఆస్ట్రేలియా కూడా సేమ్ అదే, కానీ ఆస్ట్రేలియాకి బౌలింగ్ స్ట్రెంత్ లేదు, ఇంగ్లాండ్ కి బౌలింగ్ స్ట్రెంత్ ఉన్న ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు సాగుదూపారు. మరి ఇప్పుడు ఆస్ట్రేలియాకి ఆ బౌలింగ్ స్ట్రెంత్ కూడా లేదు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు కొడతారు. మళ్ళీ ఫస్ట్ బ్యాటింగ్ తీసుకొని రన్స్ మంచిగా పెట్టేసి మంచిగా దాన్ని డిఫెండ్ చేసుకుంటారని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఆఫ్ఘనిస్తాన్ అందుకే 10% అయితే నేను తెచ్చిన, ఎందుకంటే వాళ్ళు మంచి క్రికెట్ ఆడుతున్నారు, మంచి ఫైట్ బ్యాక్ చేస్తారు, ఖచ్చితంగా మేము సెమీస్ లో ఉండాలి అని చెప్పేసి వాళ్ళు ఆడుతున్నారు. కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ కొంచెం గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, 60% అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. మరి మీ ఒపీనియన్ ఏందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి. అండ్ ఇంకోటి భయ్య, ఐసీసీ ఛాంపియన్షిప్ ట్రోఫీ ఎండ్ అవ్వడానికి అయితే టైం అయితే అయిపోయింది భయ్య, ఆల్మోస్ట్ అయిపోతున్నాయి మ్యాచెస్ కూడా, ఇంకో 2-3 మ్యాచెస్ ఉన్నాయి. దాని తర్వాత ఫైనల్ కూడా జరగబోతుంది March 9 నాడు. కాబట్టి దీని తర్వాత ఐపీఎల్ వస్తుంది భయ్యో, ఐపీఎల్ వస్తుంది కాబట్టి మీకు ప్రివ్యూస్ కానీ రివ్యూస్ కానీ కావాలనుకుంటే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి, బెల్ ఐకాన్ ని క్లిక్ చేసుకొని పెట్టుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఎవ్రీవన్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం.